నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. ఒకప్పుడు తాగే వాళ్ళని తాగకురా లివర్ చెడిపోద్ది అని హెచ్చరించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితులకి మించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్కహాలే కాదు, లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ పొల్యూషన్ కూడా అండ్ ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్, ఒబెసిటీ లాంటి ఉన్న వాళ్ళకు కూడా లివర్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. స్టడీస్ కూడా తెలియజేస్తున్నాయి. ఈ మధ్య మరీ అలారంగా ఉన్న విషయం ఏంటంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ చాలా కామన్గా ఉండడమే కాకుండా తీవ్రమైన దశల్లో క్యాన్సర్కి దారితీయడం కూడా చూస్తున్నారు. అసలు లివర్ క్యాన్సర్కి ప్రధానమైన కారణాలు ఏంటి? రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి? పొల్యూషన్కి లివర్ క్యాన్సర్కి కూడా ఇండైరెక్ట్గా ఏమన్నా సంబంధం ఉంటుందా? తొలి దశలో గుర్తించాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఏ టెస్టులు చేయించుకోవాలి? నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నల్లగండ్ల నుంచి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. Thank you for having me here. సేమ్ ఇయర్ సార్. లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంత ముందుతో పోలిస్తే చాలా పెరిగింది కదండి, ఎందుకంటారు? లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడాను ఎక్కువగా లివర్ క్యాన్సర్కి కారణం ఏంటి అని చూస్తే కనుక ఇండియన్, ఏషియన్, ఆఫ్రికన్ ఈ 3 కంట్రీస్ ఆర్ ఈ ఏషియన్ ఆఫ్రికన్ కాంటినెంట్స్లో హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ ప్రధాన కారణాలుగా మనకు కనిపించేవి. హెపటైటిస్ బి వైరస్ ఎక్కువగా. కానీ ఇప్పుడు ద ట్రెండ్ ఈస్ చేంజింగ్ అండ్ స్లోలీ మనకు కూడా వెస్టర్న్ హ్యాబిట్స్ వాటి వల్ల ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఫ్యాటీ లివరు, సిర్రోసిస్, క్యాన్సరు ఈ సీక్వెన్స్లో వీఆర్ గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ డ్యూ టు MAFLD, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ లివర్ డిజీజ్ అంటున్నాం ఇప్పుడు. సో ఇన్నాళ్ళు మీరు అన్నట్లు మీరు చాలా చక్కగా ఇందాక వర్ణించారు, తాగకరా లివర్ చెడిపోతుంది అంటున్నారు. ఇప్పుడు అందరికీ తినకరా లివర్ చెడిపోతుందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆర్ ఫుడ్ హ్యాబిట్స్, ద మోర్ రిఫైన్డ్ షుగర్స్ తినడం కానీ, లెస్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్కి కారకమయ్యి ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చెడిపోయి సిర్రాటిక్ అయిపోయి ఆ చెడిపోయిన లివర్ క్యాన్సర్గా మారడానికి ఎక్కువగా మనం స్కోప్ ఇస్తున్నాం ఈ రోజుల్లో. సో ఇట్ ఈస్ అగైన్ లైఫ్ స్టైల్ డిజీజ్. మనం సో డయాబెటీస్ మీకు తెలుసు, డయాబెటీస్ 11 to 12% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డయాబెటిక్. దానికే మనం వీఆర్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటున్నాం. నౌ యూ విల్ బీ షాక్డ్ లిజనింగ్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో 40% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ అట్లీస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఈరోజు. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి కనిపిస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో రీసెంట్గా మీరు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం స్కూల్స్లో కూడా ఒబేస్గా ఉన్న పిల్లలకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా స్క్రీనింగ్ చేయాలి, షుగర్ పరీక్షలు పంపాలి అని చెప్పి కొత్తగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. సో ఆల్ ది చిల్డ్రన్ ఆల్సో వీఆర్ స్క్రీనింగ్ ఫర్ ఫ్యాటీ లివర్. ఎందుకంటే ఫ్యాటీ లివర్ వల్ల ది ఫస్ట్ స్టెప్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏదన్నా తిని మన బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ వల్ల దట్ గ్లూకోజ్ విల్ గో ఇన్ టు ది లివర్ కానీ లేకపోతే మజిల్స్లోకి వెళ్ళి గ్లైకోజన్గా స్టోర్ చేయబడుతుంది. సో ఆ ఇన్సులిన్ అనేది పనిచేయడం మానేస్తుంది అండ్ ఇట్ విల్ స్టాప్ పుషింగ్ ది గ్లూకోజ్ ఇన్ టు లివర్ అండ్ అది లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్లోకి పుష్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఫస్ట్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఇన్సిడెన్స్ కనుక పెరిగిపోతుంది కాబట్టి. అండ్ జస్ట్ ఇమాజిన్, డయాబెటీస్ వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వేర్ డయాబెటిక్ రెటినోపతి అంటాం, అంటే కంటి చూపు మందగించడం. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అంటే కిడ్నీ క్రియాటినిన్ పెరగడము, కిడ్నీ సరిగా పనిచేయకపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోవడము. సో ఇవి లాంగ్ టర్మ్ డయాబెటిక్స్లో చూసే ప్రాబ్లమ్స్. ఒక చిన్న పిల్లవాడిలో కనుక డయాబెటీస్ వస్తే ఫ్యాటీ లివర్ వల్ల అండ్ తన లాంగ్ లైఫ్లో వెరీ ఎర్లీగా ఇలాంటి ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం, ఇవన్నీ కూడా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వము తొందరగా ఈ స్టెప్ తీసుకున్నందుకు యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. అండ్ బట్ అది తీసుకున్నందుకు అభినందించాలా లేకపోతే స్కూల్ లెవెల్లో చిన్నపిల్లల్లోనే ఇలాంటి స్క్రీనింగ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందని బాధపడాలా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. డెఫినెట్గా అండి. అంటే పిల్లల్లోనే, టీనేజ్ పిల్లల్లోనే బీపీ, షుగర్లు స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే కొంతమంది అంత చిన్నపిల్లలకి టెస్టులు ఎందుకులే అనుకుంటారు, కానీ హెసిటేషన్ లేకుండా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో వెయిట్ బాగా పెరుగుతుంటే కానీ లేకపోతే మన వాళ్ళే అలాట్ చేస్తున్నారు చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్స్.
అవి వీకెండ్ తినడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు చాలా ఎప్పుడు కానీ తినేవాళ్ళం కాదు మనం. ఎప్పుడు ఎక్కువగా హోమ్ కుక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాళ్ళం. అండ్ నౌ అది తినకపోతే, బయటికి తీసుకెళ్ళకపోతే అదేదో క్రైమ్ లాగా కూడా పిల్లలు ఫీల్ అయ్యి మారం చేసే పరిస్థితి ఉంది. అండ్ పేరెంట్స్ కూడా ఎందుకులే మనమేమో తక్కువ చేస్తున్నామో పిల్లల కన్నా గిల్ట్ ఫీలింగ్తో వాళ్ళని బయట తీసుకెళ్ళి ఇవన్నీ తినిపించడం అదంతా. సో దీస్ ఆర్ నాట్ వెరీ హెల్దీ హ్యాబిట్స్ ఇవన్నీ. చిన్నపిల్లలు కనుక ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవుతుంటే వాళ్ళలో పెద్దవాళ్ళ మాదిరిగానే ఈ అల్ట్రాసౌండ్ లివర్ చేయించడము, తర్వాత HbA1c డయాబెటీస్కి చేయించడము, ఇవన్నీ చేయించడం కూడా మంచిది ఇప్పుడు. ఎందుకు అంటే డయట్ హ్యాబిట్స్ అందరిది ఒకటేలాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా వీఆర్ సీయింగ్ క్యాన్సర్స్ ఆల్సో, అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్ ఆల్సో. అంటే ఆల్కహాల్ అది మన చేతుల్లో ఉన్న విషయమే, కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడే అసలు లివరే కాదు, బాడీకే, మా టోటల్ బాడీకి మంచిది కాదు. తర్వాత హెపటైటిస్ బికి అయితే వ్యాక్సిన్ ఉంది, సికి మంచి ట్రీట్మెంట్ ఉంది. అయినా స్టిల్ BC ఇన్ఫెక్షన్స్కి గురవడం, వాటి వల్ల లివర్ క్యాన్సర్స్కి గురవడం కూడా గమనిస్తున్నారా? వాటి వల్ల వస్తుంది, కానీ ఇంతకు ముందు కన్నా కొంచెం ఇన్సిడెన్స్ అనేది తగ్గింది. ఇప్పుడు ది మేజర్ కాజ్ ఫర్ ఫ్యాటీ లివర్ అండ్ ఆల్సో క్యాన్సర్స్ ఈజ్, నేను చెప్పినట్టు ఇంతకుముందు NASH అనేవాళ్ళు, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియేటో హెపటైటిస్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ బాడీస్ అని పేరు మార్చాయి, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్, MAFLD అంటున్నారు ఇప్పుడు, లివర్ డిజీజ్ అని. అది ఎక్కువగా మనము చూస్తున్నాము. HBV HCV కూడా ఉంటాయి, అయితే ఆఫ్రికాలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, తర్వాత మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ రేట్ అది HBVది చాలా ఎక్కువ ఆఫ్రికాలో మనకన్నా. సో ఆ విధంగా వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తున్నాం తప్ప మన దగ్గర ఈ MAFLD విచ్ ఈస్ మోర్ సిమిలర్ టు ది వెస్టర్న్ వరల్డ్. సో మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది కాబట్టి వీఆర్ మోర్ మూవింగ్ ఇన్ టు దాట్ జోన్ నౌ. అంటే హెపటైటిస్ సికి అయితే ఇంతకుముందు సరైన ట్రీట్మెంట్ ఉండేది కాదండి. ఇప్పుడు ఎంత వైరల్ లోడ్ ఉన్నా, ఎంత క్రానిక్ ఎప్పటి నుంచో ఈ సమస్య ఉన్నా కానీ ఈ వైరస్ కంట్రోల్లోకి రావడం, పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనంటారా? పూర్తిగా HCV అయితే పూర్తిగా నిర్మూలించవచ్చు. 3 నెలలు 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం పూర్తిగా వైరస్ నుంచి మనము విముక్తి పొందొచ్చు. చాలా మంచి టాబ్లెట్స్ వచ్చాయి ఇప్పుడు, అది పెద్ద గుడ్ న్యూస్. సో కాంబినేషన్ థెరపీ. హెపటైటిస్ బి అనేది మనము వీ కెనాట్ ఎలిమినేట్ ఇట్ కంప్లీట్లీ, దాని కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం. HBV DNA లెవెల్స్ చేసుకొని, HBV DNA లెవెల్స్ పూర్తిగా పోయినాయా లేదా చూసుకుంటూ ఉండాలి. ఆ విధంగా DNA లెవెల్స్ ఒకటి, తర్వాత HBeAg అని టెస్ట్ ఉంటుంది. సో ఆ HBeAg కూడా ఎంత యాక్టివ్గా హెపటైటిస్ బి మన బాడీలో రెప్లికేట్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. సో HBeAg లెవెల్స్ ఒకటి, HBV DNA లెవెల్స్ ఒకటి కంట్రోల్లో ఉంటే కనుక వీ కెన్ ప్రివెంట్ అప్ టు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది HBV ఇండ్యూస్డ్ క్యాన్సర్స్. సో వీటిని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటాం. అంటే వ్యాక్సిన్ ద్వారా మనం ఏమేమైతే క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు అని. అందులో మేజర్గా మనకి HBV అసోసియేటెడ్ లివర్ క్యాన్సర్ ఒకటి, తర్వాత ఇప్పుడు మనం ఇస్తున్న సర్విక్స్ ఇంకా పెనైల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసే గార్డాసిల్ అనే వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు. సో దాని ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, మగవాళ్లలో పెనిస్ క్యాన్సర్స్ కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వాళ్ళంటే చాలా వరకు సిమ్టమ్స్ కనిపించకుండా సైలెంట్గా ఉండొచ్చు. ఎప్పుడైనా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే గుర్తించవచ్చు. అలా సైలెంట్గా ఉండే రిస్క్ ఎంతకాలం ఉండొచ్చు అంటారు? సైలెంట్గా ఉండే రిస్క్ అనేది యూజువలీ ట్రాన్స్మిషన్ అయిపోయాక మేబీ 6 months to 8 months or 1 year కూడా సైలెంట్గా ఉండొచ్చు. అండ్ వన్స్ ద లివర్ స్టార్ట్స్ రియాక్టింగ్ టు ఇట్, దెన్ జాండీస్ కానీ, లేకపోతే దురదలు కానీ, లేకపోతే తిన్నది అరక్క మనకు సరిగా జీర్ణం కాకపోవడము, అండ్ ఈ మలం కానీ మనకు చాలా లైట్గా రావడము, మూత్రం డార్క్గా రావడము, అండ్ ఫ్యాటీగ్, ఎంత నిద్రపోయినా ఎంత రెస్ట్ తీసుకున్నా మనకు అలసటగా అనిపించడము. సో లివర్ సరిగా అలాగా పనిచేయనప్పుడు డైజెషన్ అనేది, లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. అండ్ ఆల్సో దానికి ఫుడ్లో తిన్న టాక్సిన్స్ అన్ని ఏరివేసే గుణం కూడా లివర్కి ఉంటుంది. సో లివర్ సరిగా పనిచేయకపోతే ఇవన్నీ వస్తాయి. చాలా లేట్ స్టేజెస్ వరకు వెళ్తే కనుక ఈ అమోనియా అనే కెమికల్ పెరిగిపోయి బాడీలో, సో సరిగా మనిషి సరిగా మాట్లాడలేకపోవడము, రెస్ట్లెస్నెస్ మన వరల్డ్లో లేకపోవడము, ఎన్కెఫ్లోపతి అంటాం అనమాట. సో ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళిపోయే ఇది ఉంటుంది. సో మనం క్లోజ్గా మన దగ్గర వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు, ఏదైనా కొత్తగా ఇలాంటి సిమ్టమ్ వస్తే వీ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్ వెరీ క్విక్లీ. హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు ఇంకా ఎలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే లివర్ క్యాన్సర్కి గురి కాకుండా కాపాడుకోవచ్చు?
సో దానికి స్క్రీనింగ్ గైడ్ లైన్ ఉంది. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్, హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద లివర్ చూసుకొని దాంట్లో ఏదైనా కొత్తగా కణితి లాంటివి ఏర్పడుతున్నాయా, తర్వాత కణితి ఒకవేళ ఏర్పడితే AFP అనే బ్లడ్ టెస్ట్ మనం 6 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే క్యాన్సర్ని మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో హై రిస్క్ ఇండివిజువల్స్, HCV, HBV ఉండి సిరోసిస్ అది డెవలప్ అయిన వాళ్ళకి మనము వీ టెన్ టు డూ దట్. ప్రతి 6 నెలలకి అల్ట్రాసౌండ్ అనేది మనము తప్పనిసరిగా చెప్తాం. మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కూడా రోల్ ప్లే చేస్తూ ఉండొచ్చు. స్మోకింగ్ కూడా, ఇవన్నీ ఏమిటంటే ఓవరాల్గా బాడీలో ఇన్ఫ్లమేషన్కి దారితీస్తాయి. సో ఫుడ్స్ కూడా చాలా లాట్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ హైపర్ ఫ్రైడ్ అట్ ఆల్ దట్, ఎక్కువ అవన్నీ కూడా దే కాంట్రిబ్యూట్ టు ది ఇన్ఫ్లమేషన్ విచ్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ టు ది క్యాన్సర్ అనమాట. అండ్ ఫ్యాటీ లివర్, వీటన్నిటిలో ఈ మధ్య కాలంలో తీసుకుంటే ఫ్యాటీ లివరే మేజర్ రీజన్ అంటారా? ఫ్యాటీ లివరే ఇప్పుడున్న మేజర్ రీజన్ లివర్ సిరోసిస్కి. లివర్ సిరోసిస్ ద్వారా క్యాన్సర్ కూడా. అంటే ఫ్యాటీ లివర్ తర్వాత గ్రేడ్ 1 నుంచి 2కి వెళ్ళడం, తర్వాత 3కి వెళ్ళడం, ఫైబ్రోసిస్ ఇట్లా. కరెక్ట్. సో ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు, అంటే మనం ఇప్పుడు ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి, మనకి కొంచెం ఏదైనా కాలింది, అప్పుడు స్కార్ లాగా ఏర్పడుతుంది, టిష్యూ కొంచెం గట్టిగా అయిపోతుంది చెయ్యిది, అది చాలా రోజులు ఉంటుంది మనకి. అలానే లివర్ కూడా ఏదైనా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల ఫ్యాటీ లివర్ అని డ్యామేజ్ అయినప్పుడు దాన్ని స్కార్ అయిపోతుంది, అది గట్టిగా అయిపోతుంది ఆ పార్ట్. సో ఆ గట్టితనాన్ని మెజర్ చేయడానికి మనం ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ ఉంది. సో ఎంత గట్టిగా ఉంది, ఎంత ఎలాస్టిక్గా ఉంది అనేది చెప్తుంది అనమాట అది. సో ఆ గట్టితనాన్ని బట్టి వీ కెన్ టెల్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ ఫైబ్రోసిస్ ఉంది, అండ్ దాన్ని బట్టి. బట్ గుడ్ పార్ట్ ఈస్ ఫ్యాటీ లివర్ అనేది అదొక లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఇప్పటికీ కూడా మనము మన డయట్ చేంజ్ చేసుకొని ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోవడము, ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ పూరి కానీ, బర్గర్ కానీ, పిజ్జాస్ కానీ, చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ, కోక్స్ కానీ, సోడాస్ కానీ, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడము, వారానికి 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. సో కంపల్సరీగా కార్డియో లాంటి ఎక్సర్సైజెస్, తర్వాత రెసిస్టెన్స్ ట్రైనింగ్. నేను అన్నట్లు మజిల్ కాంపోనెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నౌ మెటబాలిజంకి మజిల్ ఈజ్ ది సెంటర్ అనమాట ఇప్పుడు. సో ఇన్నాళ్ళు 6 ప్యాక్, తర్వాత పెద్ద పెద్ద కండలు, మీరు ఆ జులై సినిమాలో డైలాగ్ వింటారు, ఏంట్రా ఆ కండలు కట్టెలు కొట్టుకునే వాళ్ళగానే. సో నౌ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈస్ నీడెడ్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు బిల్డ్ మజిల్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మజిల్, అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మన మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, దాన్ని సార్కోపీనియా అంటాము. మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఆ మజిల్ మాస్ కనుక మనం తగ్గిపోకుండా చూసుకుంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు ఉండదన్నమాట. ఇప్పుడు మా కాలనీలో కూడా ఒక పెద్ద ఆయన ఉన్నారు, హీఈస్ అరౌండ్ 60. ఆయన చాలా సన్నగా ఉంటారు ఉండడానికి, కానీ మొన్న వాకింగ్ చేస్తూ కనిపించి చెప్పారనమాట, చాలా ఎక్కువ ఇన్సులిన్ ఇస్తున్నాము అయినా కూడా ద షుగర్స్ ఆర్ నాట్ కమింగ్ డౌన్ అని. సో సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సొల్యూషన్ నేను చెప్పింది ఏంటంటే, మీరు యూ హ్యావ్ టు గో టు ద జిమ్. అసలు మజిల్స్ లేవు, సో యూ హ్యావ్ టు బిల్డ్ మజిల్. సో అప్పుడు దట్ వే యూ కెన్ ఓవర్కమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అందరూ 6 ప్యాక్ లెవెల్లో పెంచకపోయినా హెల్దీగా అన్ని మజిల్స్ మనము అట్లీస్ట్ 3 days a week ఎక్సర్సైజ్ చేసేలాగా చూసుకోవాలి. మజిల్ మాస్ పోకుండా చూసుకోవడము, హెల్దీ డయట్ చేయడము, గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, 150 minutes ఆఫ్ కార్డియో అండ్ అదర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ పర్ వీక్ చేయడం. 150 per week అంటే హార్డ్లీ 20 to 30 minutes per day వస్తుంది. సో ఆ మాత్రం టైం మనం కనుక స్పెండ్ చేస్తే వీ కెన్ స్టిల్ రివర్స్ ఫ్యాటీ లివర్. అండ్ ఒక 10 kgs 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, అంటే 80 kgs ఉన్నారనుకోండి, 80 నుంచి మీరు 72 kgsకి కనుక వస్తే 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ తగ్గిస్తే, దేర్ ఆర్ స్టడీస్ నౌ విచ్ టెల్ అస్ దట్ మొత్తం ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. ఏదైతే కొవ్వు ఎక్స్ట్రా ఉన్నది మన పొట్టలో లివర్ చుట్టూ పేరుకుందో అదంతా కూడా రివర్స్ అయిపోయి హార్ట్ హెల్త్కి, లివర్ హెల్త్కి అన్నిటికీ బాగుంది. చాలామంది డయాబెటిక్స్ కూడా ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో వెయిట్ లాస్, గుడ్ లైఫ్ స్టైల్, మజిల్స్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టడము, అండ్ గుడ్ ఎక్సర్సైజ్ 150 minutes per week, ఇవి చేసి వీ కెన్ స్టిల్ రివర్స్ ఫ్యాటీ లివర్ అండ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గోయింగ్ ఎనీవేర్. ఓకే, నువ్వు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంటే బ్రేక్ తర్వాత లివర్ సిరోసిస్ ఆ స్టేజ్లో ఇంక రివర్సబులా, అసలు ఫైబ్రోసిస్ అనే కండిషన్లో కూడా మెడిసిన్స్ ఏమన్నా ఉంటూ ఉంటాయా, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇంకా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ కేర్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ మనతో ఉన్నారు. లివర్ క్యాన్సర్స్కి ప్రధానమైన కారణాలు ఏంటి, ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం ఎలాగా, ట్రీట్మెంట్స్ ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకునే వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, మీరు చెప్తూ ఉన్నారు అండ్ ఫ్యాటీ లివర్ నెగ్లెక్ట్ చేసే కొద్దీ సిరోసిస్కి దారితీయచ్చని. అసలు ఫైబ్రోసిస్, సిరోసిస్ ఆ స్టేజ్లో ఎంతవరకు రివర్సబుల్, ఇర్రివర్సబుల్ కండిషనా? అప్పుడు మెడిసిన్స్ కూడా వాడాల్సి ఉంటుందా, ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా? ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్. మనం అనుకున్నట్లు లైఫ్ స్టైల్ చేంజెస్తో ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసి తప్ప వన్స్ ఒకసారి ఫైబ్రోసిస్ స్కార్ ఫామ్ అయ్యి దాన్ని సిరోసిస్ అంటాము, అది ఇర్రివర్సిబుల్. దాని నుంచి మనము వెనక్కి రాలేము. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని క్యాన్సర్గా కన్వర్ట్ కాకుండా చూసుకోవడం ఒకటి. తర్వాత లివర్ని పరిరక్షించుకునేందుకు సర్టన్ డయట్ కానీ అది మనం ఫాలో అవడం తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిరోసిస్ని మనం వెనక్కి చేయలేము. ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా మనం ఈ లైఫ్ స్టైల్ తోటే కాపాడుకోవాలి. లివర్ క్యాన్సర్కి తొలి దశలో సిమ్టమ్స్ ఉంటాయా? ఈ క్యాన్సర్ కూడా లేట్ దశలోనే బయటపడుతూ ఉంటుందా? తొలి దశలో సిమ్టమ్స్ ఉండవు. లివర్ క్యాన్సరే కాదు, యాక్చువల్లీ ఏ క్యాన్సర్కి ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు. అందుకే మనం స్క్రీనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. లివర్ క్యాన్సర్లో ఇప్పుడు మీకు 1 సెంటీమీటరు 2 సెంటీమీటర్లు అలాంటి చిన్న గడ్డలతో స్టార్ట్ అవుతుంది. అంత చిన్న గడ్డలతో మనకేం తెలియని కూడా తెలియదు యాక్చువల్ లోపల. సో ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలి అంటే ఎంతమందిని చేయాలి? వీఆర్ ఎ పాపులేషన్ ఆఫ్ 1.4 బిలియన్. సో యూ కాంట్ పుట్ ఇన్ యువర్ రిసోర్సెస్ అన్నీ పెట్టి అంతమందిని మనం స్క్రీనింగ్ చేయలేము. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ది హై రిస్క్ గ్రూప్. హై రిస్క్ గ్రూప్ అంటే ఎవరు? ఆల్రెడీ డిటెక్టెడ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లేదు ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అని ఉంటున్నాయి ఇప్పుడు అన్ని చోట్ల. దాంట్లో ఏదైనా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు వీ కెన్ కాన్స్టెంట్లీ స్క్రీన్ దెమ్ ఎవ్రీ 6 months. అది కూడా మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా ఎవ్రీ 6 monthsకి. అఫ్కోర్స్ మనం ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా పేషెంట్తో టైం స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేలాగా చెప్పి దెన్ వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ టు ఆ లైఫ్ స్టైల్ అడాప్షన్కి మనం కన్విన్స్ చేయాలి. అలానే స్క్రీనింగ్కి కూడా మనము కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటూ ఉంటాయి? సో తొలి దశలో గుర్తించినప్పుడు ఏదైనా కూడా క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ తొలి దశలో ఉంటే సర్జరీ. ఎందుకంటే అది ఏజ్ ఓల్డ్ ఫిలాసఫీనే మనం ఫాలో అవుతాము. వేరే గడ్డ వస్తే మనం కోసి తీసేయాలి. సో సర్జరీ అంటే మనము 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఓన్లీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లివర్ ఎంత పాడైంది, సిర్రోసిస్ ఎంత ఉంది. సో సిర్రోసిస్ కనుక బాగా ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం బెటర్. ఎందుకు అంటే దాంట్లో సర్జరీలో ఆ పాత లివర్ తీసేసి కొత్తది అమరుస్తారు కాబట్టి ట్యూమరు పోతుంది, అలానే సిరోటిక్ లివర్ కూడా పోతుంది. సో అలాగా ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్. కానీ ఒక స్టేజ్ దాటాక అంటే దాన్ని కొంత క్రైటీరియా ఉంటాయి, మిలాన్ క్రైటీరియా అంటారు వాటిని. సో అట్లీస్ట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ గడ్డలు 3 ఉండాలి. సో అప్పుడు టిల్ దెన్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ పాసిబుల్. ఓకే. ఆర్ సింగిల్ గడ్డ ఉండి లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ పాసిబుల్. బియాండ్ దట్ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నమాట. సో బియాండ్ దట్ ఇట్ బికమ్స్ BCLC, బార్సిలోనా క్లినిక్ లివర్ క్యాన్సర్ స్టేజింగ్ అని ఉంటుంది. వీటికి ఏంటంటే లివర్ క్యాన్సర్లో స్టేజ్ 1, 2, 3, 4 కాదు, ABCD ఉంటాయి అన్నమాట. సో BCLC-A అంటే ఈ వెరీ లెస్ సైజ్ ఆఫ్ ద ట్యూమర్, అంటే చాలా అర్లీ, లెస్ దెన్ 3 సెంటీమీటర్స్, లెస్ దెన్ 5 సెంటీమీటర్స్, సింగిల్ ఆర్ 1, 2, 3 స్వెల్లింగ్స్ ఉంటాయి. సో అవి దే ఆర్ మోర్ ఈజీ టు రిసెక్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా ఈజీ అవి. ఒకవేళ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే BCLC-B అంటాము. అప్పుడు అవి ఒక లోబ్ ఆఫ్ లివర్ కాకుండా 2 లోబ్స్ ఆఫ్ లివర్లో కూడా గడ్డలు ఉండడము, తర్వాత 5 సెంటీమీటర్స్ కన్నా కొంచెం పెద్దగా ఉండడము, అవి ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ ఆర్ రేడియో ఎంబలైజేషన్ అని చేస్తాము. దాంట్లో ఏం చేస్తారు అంటే ఏదైతే హెపాటిక్ ఆర్టరీ మన లివర్కి మెయిన్ బ్లడ్ సప్లై ఉంటుందో ఆ బ్లడ్ సప్లై నుంచే ట్యూమర్ కూడా బ్లడ్ తీసుకుంటుంది. సో దానిలో ఒక క్యానులా లాంటిది ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా గడ్డలోకి కీమోథెరపీ ఇస్తాం. గడ్డలోకి కీమోథెరపీ ఇవ్వడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కీమోథెరపీ కాన్సన్ట్రేషన్ అనేది లివర్ గడ్డలోనే ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత కీమో ఇచ్చాక లిపియోడాల్ అని చెప్పి ఒక ఫోమ్ లాంటి మెటీరియల్ తోటి ఆ ఆర్టరీస్ని బ్లాక్ చేసేస్తాం, ట్యూమర్కి వెళ్ళే వెజల్స్ని. సో కీమో అక్కడ ఉండిపోతుంది అనమాట, బ్యాక్ లేకపోతే వేరే సర్క్యులేషన్ లేకుండా. సో అప్పుడు ఇట్ ఈస్ మినిమలీ ఇన్వేజివ్గా వాటిని చంపేయచ్చు. అలా కాకుండా చాలా అర్లీ స్టేజ్లో ఆల్టర్నేటివ్ టు సర్జరీ ఈజ్ ఆల్సో SBRT, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటాము. సో రేడియేషన్ కూడా మనము ఇనిషియల్ చాలా అర్లీ స్టేజ్లో ఇవ్వచ్చు. సో టు సింప్లిఫై, BCLC-Aలో మీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్లో
సర్జరీ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో సిరోసిస్ కూడా చాలా ఎక్కువగా ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, లేదు అంటే ఎస్బిఆర్టీ మనం చెప్పినట్టు రేడియోథెరపీ ఇచ్చి దాన్ని అప్డేట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఇట్లా పొట్టలోంచి నీడిల్ పెట్టి, చిన్న నీడిల్, దాన్ని టెంపరేచర్ పెంచేయడము అలా చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, మైక్రోవేవ్ అబ్లేషన్ అని, సో అలా కూడా ఆ గడ్డని కరగదీయచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ BCLC A. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి టేస్, ఏదైతే కీమో ఇస్తే టేస్ అంటాము, రేడియో యాక్టివ్ పార్టికల్స్, లూటీషియం అని, ఇట్రియం 90 అంటాము, ఆ రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఇంజెక్ట్ చేస్తాం. ఈ రేడియో యాక్టివ్ పార్టికల్స్ ట్యూమర్లోకి వెళ్ళి దాని నుంచి ఆల్ఫా పార్టికల్స్ అని రిలీజ్ అవుతాయి. అదొక టైప్ ఆఫ్ ఇంటర్నల్ రేడియోథెరపీ అనమాట. సో ఆ ఇంటర్నల్ రేడియోథెరపీతో కూడా BCLC Bలో మనము వాటిని చంపేయచ్చు. అది ఇచ్చిన తర్వాత వి గివ్ సమ్ టాబ్లెట్స్, లెన్వాటినిబ్ అని, సొరాఫినిబ్ అని ఉన్నాయి. సో దాన్ని టార్గెట్ థెరపీ అంటాం. సో అవి కూడా ఇస్తామన్నమాట ఇది ఇచ్చాక. అలా BCLC Bలో పోతే థర్డ్ స్టేజ్ BCLC Cలో మనకు ఇవన్నీ పనిచేయడం అనమాట. ఎందుకంటే అది లివర్ నుంచి బయటికి పాకిపోయి ఉంటుంది క్యాన్సర్. సో ఇట్ కెన్ స్ప్రెడ్ టు ది లంగ్, ఇట్ కెన్ స్ప్రెడ్ టు ది బోన్స్కి వెళ్ళి ఉండొచ్చు, లంగ్స్కి వెళ్ళి ఉండొచ్చు, వేరే పార్ట్స్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే లివర్ అంతా కూడా ఎక్స్టెన్సివ్గా అయి ఉండొచ్చు. సో మనం సర్జరీ చేయలేము, అంత లివర్ అంతా ఉంటుంది అది. సో అక్కడ ట్రాన్స్ప్లాంట్ కూడా పనిచేయదు అనమాట. ఎందుకు అంటే దాన్ని సిస్టమిక్ డిజీజ్ అంటాం. అంటే ఆ స్టేజ్లోకి వచ్చేసరికి క్యాన్సర్ నుంచి కణాలు బ్లడ్లోకి కూడా రిలీజ్ అయ్యి బ్లడ్లో కూడా అవి సర్క్యులేట్ అవుతుంటాయి. సో ఆ స్టేజ్లో మనం మొత్తం లివర్ తీసేసి లివర్ పెట్టినా కూడా మళ్ళీ ఆ లివర్లో కూడా ఈ గడ్డలు వచ్చి కూర్చుంటాయి అనమాట. సో ఆ స్టేజ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పనిచేయదు. చాలామంది అడుగుతూ ఉంటారు, లివర్ ఒక చోటే ఉంది కదా, మల్టిపుల్గా ఉన్నా కూడా ఏమీ లంగ్స్కి వాటికి పాకట్లేదు, మీరు సర్జరీ ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. సో అప్పుడు మేము చెప్పేది అదే, బేసికలీ మనకు కనపడవు కానీ రక్త కణాలు, రక్తంలో కూడా క్యాన్సర్ కణాలు తిరుగుతూ ఉంటాయి ఈ స్టేజ్లో. సో దీన్ని మనము మేజర్గా ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెట్ థెరపీ కాంబినేషన్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇంజెక్షన్స్ తోటే ట్యాకిల్ చేస్తాము. ఇన్నాళ్ళు ఓన్లీ నేను చెప్పినట్టు ఈ టార్గెటెడ్ థెరపీ ఉండేది, సొరాఫినిబ్, లెన్వాటినిబ్ అని 2 టాబ్లెట్స్ ఉండేవి. అవి మాత్రమే ఉండేవి BCLC C స్టేజ్ వాళ్ళకి. ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో ఇచ్చే కీమోథెరపీస్ ఉంటాయో రెగ్యులర్గా, అవి పనిచేసేవి కాదు లివర్ క్యాన్సర్లో. సో ఇట్ యూస్ టు బి వెరీ టఫ్. 2007లో ఫస్ట్ టైం ఈ టాబ్లెట్స్ అప్రూవ్ అయినాయి అనమాట. అంటే కీమోథెరపీ పనిచేయని చోట కూడా ఈ టాబ్లెట్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం మొదలెట్టాయి. అక్కడ లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి BCLC C స్టేజ్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి కొంత ఉపశమనంగా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇమ్యూనోథెరపీ అనేది 2018 నుంచి మనకి అవైలబిలిటీలో ఉంది. అండ్ అది ఇంకా టార్గెట్ థెరపీ బెవాసిజుమాబ్ అని ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ 2 ఇంజెక్షన్స్ కలిపి ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఒక లెటెస్ట్ 9 to 10 months బతికే పేషెంట్ 18 to 20 months బతికే పరిస్థితి వచ్చింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది లైఫ్ స్పాన్. సో ఇప్పుడు ఇంకా మోడర్న్ ఈ సంవత్సరం 25-26లో వచ్చింది ఏంటి అంటే, ఆ ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ కూడా ఇంతకుముందు ఇంట్రావీనస్ అంటే వెయిన్స్ని క్యాన్లా పెట్టి వెయిన్స్లోంచి ఇవ్వాలన్నమాట, IV ఫ్లూయిడ్ ఎక్కించినట్టు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. అంటే ఇన్సులిన్ లాగా సబ్క్యూటేనియస్గా ఇచ్చేసేయచ్చు. అఫ్ కోర్స్ పేషెంట్కి ఇంటికి తీసుకోవడానికి ఇంకా ఇవ్వట్లేదు కానీ హాస్పిటల్ సెట్టింగ్స్లోనే ఇస్తున్నాం అనమాట. సో సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రెండ్. చాలా ఇంజెక్షన్స్ కూడా దే ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ సబ్క్యూటేనియస్ అనమాట. సో దాంతో ఏమవుతుందంటే పేషెంట్ హాస్పిటల్లో స్పెండ్ చేసే టైం తగ్గుతుంది. సో గంటన్నర ఇచ్చే ఇంజెక్షన్ 5 నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు. ఓకేనండి డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు, లివర్ క్యాన్సర్కి ప్రధానమైన కారణాలు, నిర్ధారించే పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ట్రీట్మెంట్స్ స్టేజెస్ వైజ్గా ఎలా ఉన్నాయి అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇమ్యూనోథెరపీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.